హాయ్ అండి. మిద్దెతోట మాలతి చూడండి. మందారం పువ్వు, చిన్న పువ్వు ఎలా పూసిందో. లక్ష్మీ మందారం అండి, బాగుంది కదా. ఈరోజు అండి మనము మిద్దెతోట క్లీనింగ్ చేస్తున్నామండి. వర్షాలు పడి ఇప్పుడే కొంచెము బాగుందండి క్లైమేట్. ఇలాంటప్పుడు మనము కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. అంతా మట్టి పడి ఉంటాం కదండి, మనం వాటర్ అవన్నీ వేయటం వల్ల ఇలాంటి పిచ్చి మొక్కలన్నీ పీకి పడేస్తుంటాం కదండి. ఇవన్నీ కూడా వేస్ట్ కాదండి. మనకు ఈ క్లీన్ చేసిన ఐటమ్ అంతా మనము కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. మిద్దె తోటలో ఏది మనకు వేస్ట్ అనేది ఉండదు. ఇవన్నీ మొక్కలు ఎంత బాగా ఉన్నాయో. వాటర్ వేయాలండి. ఈరోజు 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతుంటే వాటర్ తక్కువ ఇచ్చాను మొక్కలకి. ఈరోజు క్లీన్ చేసుకున్న తర్వాత చేద్దామని వాటర్ ఇచ్చేస్తే ఎండ వచ్చేసిందండి అప్పుడే. టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మిద్దెతోట బాగుంటుందండి శుభ్రంగా. చూడండి ఎలా ఉన్నాయి మొక్కలంతా. ఇలా చూడండి, ఇదంతా కూడా మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇదంతా కంపోస్ట్లోకి వేసుకోవచ్చండి. ఏమాత్రం మనకు ఇది వేస్ట్ అనేది మనకు ఏది ఉండదండి. మట్టి అంతా మనం వాడిందే కదండి. కాబట్టి చూడండి పూత ఎలా వచ్చిందో వంకాయ మొక్కలకి. ఇలా ఎండిపోయినవి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి. పండు బారిన ఆకులు అప్పుడు మనకు అప్పుడప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలండి. మిద్దెతో చేయడమే కాకుండా మనకు మిద్దె క్లీన్గా ఉంచుకుంటే ఎటువంటి పురుగు పుట్ర అనేటివి రాకుండా మనకి నీట్గా ఉంటుంది. చూడండి, ఇంకా మందారం వచ్చింది మనకి బాగా. రోజు ఫ్లవర్స్తో మనకు మిద్దె తోటలో మనకు చాలా ఉపయోగకరాలు ఉన్నాయండి. కాబట్టి మీరు కూడా మిద్దె తోట చేసుకోండి హాయిగా. చాలా బాగుంటుందండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మనకు మొక్కలతో గడిపితే. బాయ్ అండి.